కేసీఆర్ పై కేసులు పెట్టి వెంట్రుక కూడా పీకలేరన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఫోన్ ట్యాపింగ్ డ్రామా ఆడుతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిన వారిని పట్టుకురన్నంటూ సెటైర్లు వేశారు. అసలు ట్యాపింగ్ 20-30 ఏళ్ల కిందనే మొదలైందన్నారు. ఉద్యమం సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు. కేసీఆర్ కేజ్రీవాల్ ను లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. ఎండిపోయి మోటార్లు కాలిపోయి నష్టపోయిన రైతాంగం అంతో ఇంతో పంట పండించుకుంటే దానికి ఇస్తానన్న బోనస్ వదిలిపెట్టి 500 రూపాయలకు తక్కువగా కొన్ని దుస్థితి కనబడుతుంది. ఇవాళ 10-12 రోజులు అయినప్పటికీ కూడా ప్రభుత్వం ధాన్యం కళ్ళాల్లో పోసి పెడితే ఇప్పటివరకు కూడా కొనడం ప్రారంభం చేయలేదు. ఎక్కడో ఒక చోట ప్రారంభం చేసినా మిగతా చోట్ల దళారులకు వదిలేసి రైతులు ఎంతో వస్తే చాలు అమ్ముకొని బయటపడదామనే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించింది. మిల్లర్ల దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసి మంత్రులు కావచ్చు ఇతరులు ఆ మిల్లర్లకి దళారులకు రైతులను వదిలేసినారు. ఇవాళ తెలంగాణ రైతుల శ్రమను, తెలంగాణ రైతుల చెమటను, రక్తాన్ని పీల్చి ఆ డబ్బులు తీసుకుపోయి ఢిల్లీకి ముడుపులుగా పంపి అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడి ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇది ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. గత వానాకాలం కూడా మేము సన్న రకం ధాన్యానికి 2700 రూపాయలు వచ్చేటట్టుగా చూసినాం. దొడ్డు రకం ధాన్యం ప్రతి గింజ కూడా మేము ప్రభుత్వమే కొన్నాం. ఒక క్వింటా కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాల్సిన దుస్థితి లేకుండా మేము గత ప్రభుత్వంలో మేము రైతాంగాన్ని కాపాడుకున్నాం. కానీ వచ్చిన మొదటి పంటకే ఈ ప్రభుత్వం చేతులెత్తేసింది, రైతులను దళారులకు అప్పచెప్పింది, దుర్మార్గంగా రైతుల్ని నట్టేట ముంచుతుంది.